సో మొత్తం ఈ వీడియోలో నేను స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బరా సిటీలో స్ట్రీట్ వ్యూ ఎలా ఉన్నది, రోడ్లో ట్రావెల్ చేస్తూ ఆ రోడ్ వ్యూ ఎలా ఉన్నది అనే దాన్ని నేను ఇక్కడ చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం మన ప్రీవియస్ వీడియోలో ఎడిన్బరాలోని పోర్ట్ బెల్లో బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు పోర్ట్ బెల్లో బీచ్ నుంచి బయలుదేరి ఎడిన్బరా బ్యూటిఫుల్ స్ట్రీట్స్ అండ్ సిటీ వ్యూని ఎక్స్ప్లోర్ చేస్తూ మక్కాని సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ మనం రీచ్ అయిన తర్వాత అక్కడ మనకున్న ఫుడ్ ఆప్షన్స్ ఏంటి అండ్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఇచ్చారు అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు మనం స్ట్రీట్స్లో ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ లోకల్ లైఫ్ కూడా మనకు కనిపిస్తుంది. రెసిడెన్షియల్ హౌజెస్, చిన్న చిన్న షాప్స్, కేఫేస్, ఇలా మనకు సాధారణంగా ఒక లోకల్ స్కాటిష్ నైబర్హుడ్లో మనం చూడగలిగే అన్ని థింగ్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో ఎడిన్బరా అనగానే మనకు సాధారణంగా ఎడిన్బరా క్యాసిల్ కానీ, ఈ ప్రిన్సెస్ స్ట్రీట్ కానీ ఇలాంటి ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ గుర్తుకొస్తాయి. కానీ ఎడిన్బరాని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలా అంటే ఇలాంటి లోకల్ స్ట్రీట్స్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ని కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే వాటి డిజైన్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. కొన్ని బిల్డింగ్స్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి, మరికొన్ని బిల్డింగ్స్లో పెద్ద పెద్ద విండోస్, ఈ స్టోన్ ఫ్రేమ్స్, ట్రెడిషనల్ డోర్స్, సో ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఎడిన్బరా ఆర్కిటెక్చర్లో ఒక ప్రత్యేకమైన చామ్ ఉంటుంది యాక్చువల్గా. అండ్ ప్రత్యేకంగా ఓల్డ్ స్టోన్ బిల్డింగ్స్, వాటి మీద వచ్చిన వెదర్ వేజ్ వల్ల వచ్చినటువంటి టెక్స్చర్, సో ఇవన్నీ కలిసి న్యాచురల్ క్యారెక్టర్ని అయితే ఇస్తుంది. కొత్తగా నిర్మించిన బిల్డింగ్స్ ఎంత అందంగా ఉన్నా కానీ ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్స్కి మాత్రం ఒక హిస్టరీ ఫీలింగే ఉంటుంది. అసలు ఈ బిల్డింగ్స్ అన్నీ గమనిస్తూ ఉంటే ఈ బిల్డింగ్స్ ఎన్ని జనరేషన్ నుంచి వచ్చాయో కూడా మనకు తెలియదు. ఎంతమంది పీపుల్ ఇక్కడ నివసించారో, అసలు ఎంతమంది ఈ స్ట్రీట్స్లో నడిచారో అలా ఊహించుకుంటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ రోడ్డు మీద ట్రాఫిక్, బస్సెస్, కార్స్ అండ్ అలాగే స్ట్రీట్స్కి ఇరువైపులా కూడా షాప్స్ అండ్ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎడిన్బరాలో ఒక నైస్ థింగ్ ఏంటి అంటే సిటీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రీట్స్లో ట్రెడిషనల్ స్కాటిష్ ఆర్కిటెక్చర్ మాత్రము అలాగే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న రెస్టారెంట్, ఇక్కడ కట్లరీ వచ్చేసి కొంచెం స్పెషల్గా అనిపించింది, సో అది క్యాప్చర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈ విధంగా మనం ఈ స్ట్రీట్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా మంచి వైబ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో గమనించినట్లయితే ఇక్కడ ఒక రోడ్ మార్కింగ్ మనకు గ్లాస్గో డైరెక్షన్ అయితే చూపిస్తుంది, గ్లాస్గో అండ్ పెర్త్. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో మనకు కొన్ని లోకల్ షాప్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ట్రామ్ స్టేషన్ దగ్గరకు అయితే వచ్చేసాము. అండ్ ఇది మొత్తము ట్రామ్ స్టేషన్ మనకు రోడ్డు మీద కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో జస్టిట్ బై చాలా ఫాస్ట్గా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి చూసినట్లయితే మనకు ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తూ ఉంది, సో దాన్ని క్రాస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి ట్రామ్ స్టేషన్ లైన్ కూడా మనం గమనించవచ్చు. అండ్ ఇది వచ్చేసి ట్రామ్ ఆగి ఉంది, ఇప్పుడు ప్యాసింజర్స్ గెట్ ఇన్ అవుతున్నారు, ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. ఎడిన్బరాలో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఈ ట్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇలా స్ట్రీట్ మీదుగా ట్రావెల్ చేస్తూ మనం ఆల్మోస్ట్ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఒక సేఫ్ ప్లేస్లో కార్ పార్క్ చేసి మనం రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో మొత్తానికి మనం రెస్టారెంట్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉండబోతుంది ఏంటనేది టేస్ట్ చేసి చూద్దాము. వాడు కొన ఆర్డర్. సో ఇక్కడ మనకు ఒక బర్డ్ అయితే కనిపిస్తుంది. సో మనం ప్రస్తుతానికి రెస్టారెంట్ దగ్గరికి అయితే చేరుకున్నాము. బట్ లోపల
ఖాళీ లేదు, చాలామంది ఉన్నారు. సో తినడానికి ప్లేస్ లేదు, ఐ మీన్ సీట్స్ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. సో మనం 7:30కి బుక్ చేసుకున్నాం. మనం రావడం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. హాఫ్ అన్ అవర్ ఏంటి, దగ్గర 1 అవర్ లేట్ అయింది. సో వాళ్ళు కాసేపు వెయిట్ చేయమన్నారు. సో మనం బయట అయితే వెయిట్ చేస్తున్నాం. మనమే కాదు, కొంతమంది కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. మేబీ అక్కడ సీట్స్ వేకెన్సీ అయితే మనల్ని లోపలికి పిలుస్తారనమాట. సో వెయిట్ చేయక తప్పదు. సో మనం మక్కాని రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో అది ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. సో మనం ఇప్పుడు మెనూ చూద్దాము, ఇక్కడ ఏముంది ఏమిటని. పప్పడమ్స్, చికెన్ దమ్ బిర్యానీ, స్టార్టర్స్, వెజిటబుల్ పకోడా, వెజిటబుల్ సమోసా, మీట్, చికెన్ 65, చికెన్ పకోడా, చికెన్ టిక్కా, లామ్ టిక్కా. సో మకాని స్పెషల్ అంట, మలబార్ చికెన్ దమ్ బిర్యానీ, బీఫ్ రాయల్ దమ్ బిర్యానీ, కాంతారి కప్ప, కొత్తు పరోటా, ఇడియప్పం. ఇంట్లో ఉన్నాయి ఎంత రబీ స్పెషల్స్, హనీ చిల్లీ అల్ఫామ్ మండి అంట, గ్రిల్స్, సౌత్ ఇండియన్ డిషెస్, చికెన్ కర్రీ. సో నేనైతే ఈ మండి అయితే ఆర్డర్కి చేస్తున్నాను. నేను కూడా హనీ చిల్లీ అల్ఫామ్ మండి. ఓకే, అందరం ఇక్కడైతే సెటిల్ అయిపోయాం. ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం. సో 20 మినిట్స్, మినిమం 20 మినిట్స్ అయితే పడుతుంది. టూ హాటా? ఇంత గొప్పగా అయితే ఏం లేదు, బట్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉన్నది. తీయగా ఉంది. ఫ్రెష్ లైము ఆర్డర్ చేస్తే ఇలా ఉంది డ్రింక్. మండి ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ తినడం జరిగింది. ఓకే డియర్. సో ఇది మన సోడా సర్బత్. ఇంత గొప్పగా అయితే లేదు, మనం మండితో పోలిస్తే అంత గొప్పగా అయితే ఏం లేదు, బట్ ఆకలి తీర్చుకోవడానికి అయితే ఓకే. ఆల్మోస్ట్ ఇది 1600 ఒక ప్లేట్, దగ్గర 10-1500. అంత గొప్పగా అయితే ఏం లేదు.
ఇది ఫ్రెష్ లైమ్ జ్యూస్ ఒక గ్లాస్ వచ్చేసి 350-400 రూపాయలు పడింది. ఓకే బాగానే ఉంది, వరస్ట్గా అయితే ఏం లేదు, బట్ 400 నియర్లీ. అచార్ నిష్టల్ అచ్చారు అచార్ he can call her. సో మొత్తానికి ఫుడ్ ఫినిష్ చేసుకొని మనం బయటకైతే వచ్చేసాం. సో ఇప్పుడు సమయం ప్రస్తుతానికి టైం అయితే నైట్ 9:45 అవుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి ఇలాగా ఉన్నది. లైట్ ఎలా ఉందో చూడండి, డే ఇలానే ఉంది. సో మొత్తానికి మనం కంప్లీట్గా ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడం, ఎంజాయ్ చేయడం, సో అన్ని రకాలుగా ఒక మంచి వైబ్ తోటి మళ్ళీ మనం ఇంటికి రిటర్న్ అవుతున్నాం. ఓకేనా, ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే బాయ్, సే బాయ్. Bye guys. What you said? Can you just say again? Bro. अच्छा बहुत अच्छा. अच्छू. Alta Farooq Gasani. Farah. Bro, say something. సో మనము ఫుడ్ ఫినిష్ చేసుకొని మనం ఇక్కడ నుంచి అయితే మన ఇంటి వైపుగా అయితే వెళ్ళిపోతున్నాం. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకు 44 minutes డ్రైవ్ చూపిస్తుంది ఎడిన్బ్రా దగ్గర నుంచి. Turn left onto Roseburn Street, then turn left onto Russell Road.